వైకాపా హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. లీజు పేరుతో ఆర్టీసీ భూముల్లో వైకాపా నేతలు పాగా వేశారని, వాటన్నింటినీ వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా బస్సు సర్వీసులు పెంచి మంచి సేవలు అందిస్తామని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలు వెలికి తీస్తామని, ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని అంటున్న మంత్రి మండిపల్లితో ఈటీవీ ముఖాముఖి. ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో రవాణా శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖను పునరుద్ధరించడంతో పాటు క్రీడలు సమయంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కొత్త ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టింది అన్న విషయాలు తెలిసేందుకు మన దగ్గర రాష్ట్ర రవాణా క్రీడల యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన మరిన్నో తెలుసుకుందాం. ఈ రవాణా శాఖకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. చాలా గ్రామాలకు బస్సులు లేవు, గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు లేని పరిస్థితి. దీన్ని మీరు ఎలా రివైవ్ చేస్తారు? మీ అందరికీ తెలుసండి, గత 5 సంవత్సరాల్లో ఏ శాఖలు నిర్వీర్యమైనాయో ఇప్పుడు మనం చూస్తున్నాం. పేదలకు అందుబాటులో ఉండే శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ముఖ్యంగా 5 సంవత్సరాల్లో జరిగిన యాక్సిడెంట్లు ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఏ విధమైన భద్రతా ప్రమాణాలు తీసుకోకుండా గత ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించింది. అలాగే రవాణా శాఖలో ముఖ్య ఘట్టం ఏదైనా ఉందంటే అది ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసినారు. ఏపీఎస్ఆర్టీసీ భూములు లాక్కుంటా ఉన్నారు, కానీ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకైతేనే ప్రయాణికునికి ఎటువంటి మేలు చేసిన పాపానైతే గత ప్రభుత్వం పోలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేసేదానికి మేము సిద్ధంగా లేం. రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు భద్రత కల్పిస్తే ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకొస్తుంది. అంటే ఇప్పటికే వైకాపా నాయకుల పేరు మీద లీజులు తీసుకున్నారు చాలా గ్రామాల్లో, మనకు ఒంగోలులో కావచ్చు, అదేవిధంగా చాలా పట్టణాల్లో. వాటిని అన్నింటినీ మీరు రద్దు చేస్తారా? దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏ శాఖలో అయినా కూడా కేవలం ఏపీఎస్ఆర్టీసీ కాదు, ఇండస్ట్రీస్ అయితేనే, ఇంకా ఏ శాఖల్లోనైతేనే తప్పులు జరిగింటే తప్పకుండా ఆ భూములు వెనక్కి తీసుకునేదానికి చర్యలు అయితే ఉంటాయి. ముఖ్యంగా మా శాఖ పరంగా అయితే మీరు ముందే చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీ భూములను అయితే 33 సంవత్సరాలు అనే బూచి చూపించి లీజుకు తీసుకున్నారు. అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ జరగలేదు. దాంట్లో చాలా తప్పులు జరిగినాయి. మేము త్వరలోనే కమిటీ వేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ భూములు పెత్తందారులు వాళ్ళైతే ఎవరు వాళ్ళకు అనుకూలమైన అనుయాయులకు ఇచ్చుకున్నారో ఆ భూములన్నీ వెనక్కి తీసుకునేదానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఆర్టీసీ బాగా నష్టాల్లో నడుస్తుంది. ప్రయాణికుల ఛార్జీలు పెంచితే తప్ప మనుగడ లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా నష్టాల నుంచి బయట వేయడానికి సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే స్వయంగా ఆర్థికంగా సమృద్ధి చేయడానికి ఏమైనా మీరు ప్రణాళికలు ఉన్నాయి? మనకు అన్ని లాభాలు వచ్చే సంస్థలు ఉండవండి రాష్ట్ర ప్రభుత్వంలో. ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం అంటే పెన్షన్కి డబ్బు ఖర్చు అవుతుందని పేదవానికి పెన్షన్ ఇక్కడ ఉండలేము. కాబట్టి రోడ్డు రవాణా సంస్థ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉన్న 3-4 వ్యవస్థలు అదొకటి. ఏదో డీజిల్ రేటు పెంచినారు, బస్సులు కొంటానమని చెప్పి ప్రజలపైన భారం వేసేదానికి మేము సిద్ధంగా లేం. రేపు ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ మనుగడ ఉంటుందో అవి చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మా అధికారులకు చెప్పడం ఒకటే జరిగింది. కేవలం ప్రయాణికులపైన వచ్చే ఛార్జీలే కాకుండా బస్టాండ్ డెవలప్ చేస్తే అక్కడ వచ్చే రెంట్లు అయితేనేం, కొరియర్ సర్వీసులు అయితేనేం, కార్గో సర్వీసులు అయితేనేం, ఇవన్నీ రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు చేస్తే ఆర్టీసీ లాభదాయకంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేము తగిన చర్యలు తీసుకుంటాం. ప్రయాణికుని పైన అయితేనే భారం వేసేదానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సిద్ధంగా లేదు. అంటే ఇంకా క్రీడల వైపు వస్తే క్రీడల శాఖ పూర్తిగా అవినీతిమయమైపోయిందన్న ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఏసీఐ అయితే ఏదో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను సెక్రటరీలుగా, ప్రెసిడెంట్లుగా చేయడం. అదేవిధంగా రీసెంట్గా చూస్తే మనకు అతనే ఆరోపించాడు ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల అవినీతి జరిగిందని. దాని మీద మీరు ఏమైనా విచారణ నిర్వహిస్తారా? తప్పకుండా అండి. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఒక జోక్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన 5 సంవత్సరాలు పరిపాలించి లాస్ట్ 2-3 నెలల్లో ఒక టైంపాస్గా వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనేం ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమే ఆడుదాం ఆంధ్ర అనేది. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేదానికి ఆ స్పోర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో వచ్చే అరకొర సొత్తును కూడా దిగమింగిన పాపం ఎవరికైనా దక్కుతుందని కేవలం వైసీపీ ప్రభుత్వానికి ఆ రోజు దక్కింది. మేము తప్పకుండా దీని మీద చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే దీనిపైన ఒక కమిటీ వేస్తున్నాం. ఎవరైతే ఈ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో డబ్బులు తిన్న పందుకొక్కులు ఉన్నారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తీసుకొని వచ్చి అగ్గిపెట్టేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం.
అంటే ఈ డిపో నుంచి వందల బస్సులు తరలించేసి పొంగనూరుకు కానీ లేకపోతే వేరే ప్రాంతాలకు మీరు ఈ కుప్పం డిపో మీద ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టారా సీఎం నియోజకవర్గం కాబట్టి? కుప్పంకు పక్కలే ఉన్న పుంగనూరులో కొత్త డిపో ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్న బస్సులను అక్కడికి తీసుకొని పోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వచ్చారు. నిన్నే సుమారు 33 బస్సులను రీటైన్ చేయడం జరిగింది. మళ్ళా కుప్పంలో ఇప్పుడు మా బస్సుల సంఖ్య కూడా 100 దాటింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు అందించేదానికి ఎన్ని బస్సులు అవసరమో అన్ని బస్సులు కుప్పం డిపోలో తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి హనుమ విహారీ వెళ్ళిపోతానని చెప్పి అయినారు. ఆయన్ను మళ్ళీ తిరిగి పిలుస్తామని చెప్పి నిన్న లోకేష్ దగ్గరికి వెళ్ళి చేశారు. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమైనా ప్రచారం చేసేందుకు అవకాశం? 100% అండి. గతంలో కూడా ఈ క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ జోష్యాలు అనేది ఉండేది, జోక్యం చేసుకునే వాళ్ళు ముందు కూడా. బట్ 5 సంవత్సరాల్లో అయితే 100% క్రీడలే రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, క్రీడలుగానే చూస్తాం కానీ రాజకీయంగా మా యొక్క ఇంటర్ఫియరెన్స్ అయితే రాబోయే కాలంలో ఉండదు. తప్పకుండా రాష్ట్రంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని 5 సంవత్సరాలు సముచితంగా గౌరవించి పేద విద్యార్థినులు ఇంటర్నేషనల్ అయితే నేషనల్ వైజ్ ఆడేదానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంగా తరపున ఆర్థికంగా కానీ ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే వాళ్ళకి మంచి జరుగుతుందో అవి తీసుకొచ్చేదానికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ సిద్ధంగా ఉంది. సో ఇది ఆర్టీసీ ఛార్జీలు పెంచుకోకుండా పేద ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కావచ్చు లేకపోతే క్రీడలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చర్యలు చేపడతామన్న అభిప్రాయం మంత్రి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి.